अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री यादाद्रीशाय नमः। नित्याय निरवध्याय नित्य वैभवशालिने नित्य वैभवधात्रे च श्री नृसिंहाय मंगलम। श्री यादाद्री लक्ष्मी नृसिंहस्वामी वारी महा दिव्य संस्थाనంలో ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం వైభవాలకే మహా వైభవం స్వామివారి యొక్క దివ్య సన్నిధానం। ఈ సన్నిధానంలో వార్షికంగా జరిగేటువంటి ఉత్సవాలలో దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మహా మహోత్సవాలలో స్వామివారి జయంతి మహోత్సవం తిరునక్షత్ర మహోత్సవం అతి ప్రధానమైనటువంటి ఉత్సవం। ఈ ఉత్సవంలో ఈ రోజు రెండవ రోజు స్వామివారికి సపాదాత్మకంగా 1,00,000 పుష్పార్చన పూజా కార్యక్రమం జరిగింది। యాగశాలలో మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు వేద పారాయణాలు జపాలు తపాలు హోమాలు ఇవన్నీ జరిగిన తర్వాత స్వామివారిని కాళీయమర్దనుడిగా అలంకరింపజేసి పురపాడు సేవ గావించి స్వామివారిని ఆనందింపజేయడం జరిగింది। అపురూపంగా నిర్వహించేటువంటి కాళీయమర్దన అలంకారాన్ని అనేక మంది భక్తులు అమందానంద కందోరంతో నేత్రపూర్వకంగా దర్శించి ధరించారు। ఈ వైభవాలన్నీ కూడా ఇలా కొనసాగుతూ 1కి 10 రెట్లుగా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా మా కార్యనిర్వహణాధికారి గారు గొప్ప ఔదార్యంతో అత్యంత కళాత్మకంగా ఈ జయంతి ఉత్సవాలను తీర్చిదిద్దుతున్నారు। ఈ ఉత్సవాలలో కేవలము భక్తి ప్రపత్తులతోనే కాకుండా మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి వెంకటరావు గారి యొక్క గొప్ప ఔదార్యం నిన్ననే మాకు చెప్పి ఉన్నారు। దేవభక్తితో దేశభక్తి మాత్రమే మీరందరూ కూడా కొనసాగింపచేయాలి। దేవభక్తికి దేశభక్తికి అవినాభావ సంబంధం ఉన్నది। ఈ రెండిటి కలయికనే విశ్వశాంతి అనేటువంటి వాక్యాన్ని వారు కళాత్మకంగా చెప్పడం జరిగింది। అయితే ఈరోజు కాళీయమర్దనం విషపూరితమైనటువంటి సర్ప జాతులు ఏవైతే ఉన్నాయో ఆ సర్ప జాతులన్నీ కూడా నశించిపోవాలి। ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఈ మహా ప్రయోగం ఏదైతే ఉందో అది సఫలీకృతమైపోయి పాకిస్తాన్తో మనం ఘన విజయం పొంది వారికి బుద్ధి జ్ఞానము వచ్చి శాశ్వతంగా పరాజితులుగానే ఉండిపోవాలనేటువంటి నినాదం చేసుకుంటూ అందరం కూడా ధ్యానం చేస్తూ స్వామిని పూజా కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా మహావైభవంగా కొనసాగేటువంటి స్వామివారి జయంతి ఉత్సవాలలో ఈరోజు సాయంకాలం ప్రభాత పూజా కార్యక్రమాలు సాయంకాలం పూజా కార్యక్రమాలు కాగానే స్వామివారిని చక్కగా శ్రీరామచంద్రుడిగా అలంకరింపజేసి హనుమంత వాహనం పైన పురపాడు సేవ గావించడం జరుగుతుంది। రాముడు సకల కళ్యాణ గుణాభిరాముడు, అలాంటి రాముడి యొక్క మంచిదనం రాముడు కనుక బాణం విడిచిపెడితే 100 శతఘ్నులు ఎంత ప్రయోగంగా ఉంటాయో అలాంటి రాముణ్ణి బాణం సంధించి పాకిస్తాన్ పైన వేయడానికని ప్రత్యేకంగా ఈరోజు రామాలంకారం చేయడం జరుగుతోంది। తప్పదు, విజయం మనకు తప్పదు, పరాభవం వాళ్ళకు తప్పదు। హిందూ ధర్మం వేద ధర్మం దేవ ధర్మం మనకి శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాయి। కాబట్టి ఆ దిశగా మనం స్వామిని ప్రార్థిద్దాం, తరిద్దాం। స్వస్తి। विश्वकर्त्रेण कृतकर्त्रेण कृतागमानं अनादेन
श्रीनृसिंहाय मङ्गलम् मङ्गलाशासनपरे मदाचार्य पुरोगमैः निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभव दात्रे च श्रीनृसिंहाय मंगलम। प्रिय भगवद्बंधुवारा श्री यादगिरी लक्ष्मी नृसिंहस्वामी वारी యొక్క దివ్య క్షేత్రం స్వయంభూ
పంచ నృసింహస్వామి క్షేత్రం, భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి నృసింహుడు యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి. ఈ క్షేత్రంలో శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమానుసారంగా త్రయాణిక దీక్షాపూర్వక నృసింహ జయంతి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా కనులార పండుగగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామి సన్నిధిలో అనేక రకమైన పుష్పముల చేత స్వామివారికి పుష్పార్చన మహోత్సవం భక్తుల యొక్క సమక్షంలో నిర్వహించడం జరిగింది. అలాగే స్వామి యొక్క సన్నిధిలో ఈరోజు నృసింహుడు కృష్ణావతారంలో కాళీయ మర్దనంగా స్వామి కృష్ణావతారంలో నృసింహుడు పురవీధుల్లో ఊరేగింపు చేసుకొని భక్తులందరూ కూడా దర్శింపజేసి అనుగ్రహానికి పాత్రులు చేశారు స్వామివారు. ఈరోజు సాయంకాలం రామావతారంలో హనుమద్వాహనంపై నృసింహుడు పురవీధుల్లో పురపాటు సేవగా ఊరేగింపులో భక్తులందరూ కూడా దర్శనమిస్తారు. ఈ యొక్క కార్యక్రమాలను కూడా అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అధికారులు స్వామి యొక్క సన్నిధిలో నిత్య మూలమంత్ర హవనములు, సుదర్శన మహాలక్ష్మి సమేత మూలమంత్ర హవనములు కూడా నిర్వహిస్తూ స్వామి యొక్క జన్మదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మన యొక్క కార్యనిర్వహణాధికారి గారు, ఆలయ ప్రముఖ అధికారులు కూడా. రేపు స్వామికి సహస్ర కలశాభిషేకంతో ఈ కార్యక్రమం సుసంపన్నం చేసుకుంటూ సాయంకాలం నృసింహ ఆవిర్భావంతో ఈ యొక్క నృసింహ జయంతి మహోత్సవాలు కూడా విరమణ చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధువారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం స్వయంభూ పంచ నృసింహస్వామి క్షేత్రం, భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి నృసింహుడు యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి. ఈ క్షేత్రంలో శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమానుసారంగా త్రయాణిక దీక్షాపూర్వక నృసింహ జయంతి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా కనులార పండుగగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామి సన్నిధిలో అనేక రకమైన పుష్పముల చేత స్వామివారికి పుష్పార్చన మహోత్సవం భక్తుల యొక్క సమక్షంలో నిర్వహించడం జరిగింది. అలాగే స్వామి యొక్క సన్నిధిలో ఈరోజు నృసింహుడు కృష్ణావతారంలో కాళీయ మర్దనంగా స్వామి కృష్ణావతారంలో నృసింహుడు పురవీధుల్లో ఊరేగింపు చేసుకొని భక్తులందరూ కూడా దర్శింపజేసి అనుగ్రహానికి పాత్రులు చేశారు స్వామివారు. ఈరోజు సాయంకాలం రామావతారంలో హనుమద్వాహనంపై నృసింహుడు పురవీధుల్లో పురపాటు సేవగా ఊరేగింపులో భక్తులందరూ కూడా దర్శనమిస్తారు. ఈ యొక్క కార్యక్రమాలను కూడా అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అధికారులు స్వామి యొక్క సన్నిధిలో నిత్య మూలమంత్ర హవనములు, సుదర్శన మహాలక్ష్మి సమేత మూలమంత్ర హవనములు కూడా నిర్వహిస్తూ స్వామి యొక్క జన్మదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మన యొక్క కార్యనిర్వహణాధికారి గారు, ఆలయ ప్రముఖ అధికారులు కూడా. రేపు స్వామికి సహస్ర కలశాభిషేకంతో ఈ కార్యక్రమం సుసంపన్నం చేసుకుంటూ సాయంకాలం నృసింహ ఆవిర్భావంతో ఈ యొక్క నృసింహ జయంతి మహోత్సవాలు కూడా విరమణ చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.